ఓం హ్రీంకారాసనగద్భితానలసికాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకలాం శ్రీచక్ర సంచారిణి ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనకి ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది మనకి 2026 సంవత్సరంలో ఫిబ్రవరి మార్చ్ ఎండింగ్ వరకు కూడా. రాహు మనకి ఫిబ్రవరి 14 తర్వాత మనకి రాహు కుంభరాశిలో ఉన్నటువంటి ఆ రాహు ప్రక్కకి కుజుడు, రవి, బుధ, శుక్ర గ్రహాలు 4 గ్రహాలు కూడా ఏర్పడి కలిసి ఒకే రాశిలో కుంభరాశిలోకి వస్తాయి. దీన్ని పంచగ్రహ కూటమి అంటాం. ప్రస్తుతం మనకి చతుర్గ్రహ కూటమిలో ఉన్నాం మనం. అంటే ఈ యొక్క రాహు కాకుండా రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు మకర రాశిలో ఉన్నాయి. ఈ పంచగ్రహ కూటమి, ఈ చతుర్గ్రహ కూటమి ఏర్పడడం వలన మనకి ఒక్కొక్క రాశి వారికి ద్వాదశ రాశుల వారందరికి కూడా ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా ఏం జరగబోతోంది అన్నది ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి అనగానే ఏమవుతుందంటే 5 గ్రహాలు నేను హెల్ప్ చేస్తానంటే నేను హెల్ప్ చేస్తానంటూ 5 గ్రహాలు 5 డిఫరెంట్ ఐడియాస్ ఇస్తూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, మామూలుగా అయితే ఒకళ్ళే ఉన్నారనుకోండి, ఒకళ్ళే వంట ఎలాగో అలా చేసేస్తాం. ఇద్దరు ఉండేసరికి డిఫరెంట్ అవుతుంది. కొంచెం ఉప్పు ఎక్కువేని ఈయన ఏమంటాడు, ఆయన తక్కువ అంటాడు ఇట్లా. సో, ఎప్పుడైతే ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు పెరిగిపోయారో మన యొక్క రాశి మీద ఫలితాలు అనేటటువంటివి మారిపోతాయి. సో, దీన్ని టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బాత్ అన్నట్టుగా మనకి ఈ యొక్క ఐదుగురు కలిసి మనకి ఒక్కొక్క రాశి వారికి మేలు చేస్తాయి, ఒక్కొక్క రాశి వారికి హాని చేస్తాయి, ఒక్కొక్క రాశి వారికి న్యూట్రల్‌గా ఉంటాయి. ఈ విధంగా ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో నేను చెప్తాను. సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మీకు సప్తమంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. అందువలన ఈ యొక్క శుక్ర మూఢమి కూడా ఉన్న కారణంగా అధికమైనటువంటి ఇబ్బందులు, మనశ్శాంతి లేకపోవడం అనేటటువంటిది ఉంటుంది. ఒక స్త్రీ మిమ్మల్ని మిస్‌డైరెక్ట్ చేసి మీకున్నటువంటి ఇతరులతో మీకున్నటువంటి సత్సంబంధాలను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఈ సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాల వలన భార్యాభర్తల మధ్య జీవిత భాగస్వాములతోనే కాకుండా వ్యాపార భాగస్వాములతో కూడా మీకు కాస్త ఎడబాటు రావడము, ఎడముఖంగా పెడముఖంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే అకౌంట్స్ అడిగిన కారణంగా మీకు పార్ట్నర్స్ కూడా మీ మీద ఒక రకమైనటువంటి గ్రడ్జ్ పెట్టుకోవడానికి అవకాశాలుంటాయి. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన పనులన్నీ లేటుగా అవడం, 1-2 సార్లు ప్రయత్నించడం, మీ పిల్లల ఆరోగ్యం గురించి మీరు ఎక్కువగా ఆలోచించడము, జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన తీవ్రమైనటువంటి కోపాలు కలగడము, విపరీతమైనటువంటి జ్ఞానులైపోతారు మీరు సడన్‌గా రాత్రికి రాత్రే అందరూ కూడా. ఆ విధంగా విద్యార్థులు కూడా ఏమిట్రా మనం ఇంతకుముందు సరిగ్గా చదివితే మార్కులు వచ్చేవి కాదు, ఇప్పుడేంటి చదవకుండానే మార్కులు వచ్చేస్తున్నాయి విస్మయానికి మీరు గురవుతారు. ఇక పోటీ పరీక్షల్లో మీకు విజయం, అంతిమ విజయం మీదే. కాబట్టి ఈ సింహరాశి వారికి ఎప్పుడు కూడా తిరుగుడు అనమాట. అమెరికాలో ఉన్నా, లండన్‌లో ఉన్నా తిరుగుడే తిరుగుడు అనమాట. కాబట్టి ఈ ఈ యొక్క కాల్లో చక్రం ఉందా అన్నట్టుగా మీకు మనశ్శాంతి లేకుండా ఉంటుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపము, రాహు జపము చేసుకోవాలా. మరి ఈ యొక్క రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకు శనివారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మరి ధూమావతి అమ్మవారి యొక్క పూజ హోమాన్ని చేసుకోండి. అలాగే శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకు శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా ఈ పంచగ్రహ కూటమి ప్రభావం వలన బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.